హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. సో మీ అందరికీ తెలుసు T20 వరల్డ్ కప్ కోసం టీమిండియా యూఎస్కి చేరిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ యూఎస్లో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని మనం మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా పిక్స్తో సహా అప్లోడ్ చేసామన్నమాట. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అలాగే రెగ్యులర్ క్రికెట్ అప్డేట్స్ కోసం, అలాగే మ్యాచ్ ప్రిడిక్షన్స్ అంటే ఏదైనా సరే, సిపిఎల్ అవ్వచ్చు, ఐపీఎల్ అవ్వచ్చు, T20 వరల్డ్ కప్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఫ్రీ ప్రిడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తాము. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో మరి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, టీమిండియా ఎటువంటి ప్లేయింగ్ 11తో వరల్డ్ కప్ని స్టార్ట్ చేయబోతోంది, మన స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి, అండ్ స్క్వాడ్లో చాలామంది ప్లేయర్స్ వచ్చారు. ఎవరు ప్లేయింగ్ 11లో ఉంటారు అసలు? ఎందుకంటే ఫస్ట్ ప్లేయింగ్ 11 అనగానే మనం ఆలోచించేది ఓపెనింగ్ డిపార్ట్మెంట్ గురించి. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న అందరికీ స్టార్ట్ అయింది. ఎందుకు ఇది స్టార్ట్ అయింది అంటే, స్క్వాడ్ని అనౌన్స్ చేసిన ఒక 1 డే 2 డే తర్వాత ఒక న్యూస్ వచ్చిందనమాట. ఈ T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు అని చెప్పారు. సో తప్పకుండా నేనైతే ఆ ఆప్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇద్దరు ఇంపార్టెంట్ ప్లేయర్స్, ఇద్దరు మంచి ప్లేయర్స్ ఓపెనింగ్ చేయడం అనేది టీంకి బాగా యూజ్ అవుతుంది. అయితే మరి యశస్వి జైస్వాల్ని ఏం చేస్తారు? ఎందుకంటే ఒకవేళ ఈ ఇద్దరు ఓపెనింగ్ చేశారనుకోండి, యశస్వి జైస్వాల్ ఇక ప్లేయింగ్ 11లో మనకు కనిపించాడు అనమాట. అదే టైంలో సంజు శాంసన్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కూడా ప్లేయింగ్ 11లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్లాన్తో టీమిండియా ఏమైనా రాబోతోందా అంటే, ప్రతిసారి చూసామంటే వరల్డ్ కప్ టైంలో కూడా ఈ న్యూస్ వచ్చింది, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారని. బట్ ఓపెనింగ్ చేయలేదు. వాళ్ళ తర్వాత మళ్ళీ నార్మల్ వేరే ఓపెనర్తోనే వచ్చారు. సో ఇలా చూసుకున్నప్పుడు మనం ఓపెనింగ్ డిపార్ట్మెంట్లోనే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో యశస్వి జైస్వాల్ని తీసుకొని వచ్చినా మనకు నష్టం ఏమీ లేదు, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసినా నష్టం ఏమీ లేదు. ఒకవేళ యశస్వి జైస్వాల్కు ప్లేస్ ఇవ్వకుంటే మాత్రం అది యశస్వి జైస్వాల్ని కొంచెం అంటే అతన్ని మొరల్ని తగ్గించినట్టు అవుతుంది. స్క్వాడ్లోకి సెలెక్ట్ చేసి అతను ఆడుకుంటే తర్వాత అంటే ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు అనుకోండి, ఎవరు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనర్స్గా, ఇంకా ఎవరు దీన్ని పట్టించుకోరు. అంటే ఒక బేసిక్గా ఒక విషయం చెప్పేస్తాను, ప్లేయింగ్ 11 అని చెప్పి టీంలో ఉన్న స్క్వాడ్లో ఉన్నారు ఎట్లా పడితే అట్లా తీసుకొని వాళ్ళు బాగా ఆడి వరల్డ్ కప్ గెలిచారనుకోండి, ఎవ్వరు కూడా దేని గురించి మాట్లాడరు. కానీ బెస్ట్ టీం అనుకొని మనం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే ప్లేయింగ్ 11లో ఉండి వాళ్ళు మ్యాచెస్ ఓడిపోయి వరల్డ్ కప్ గెలుచుకుంటే అప్పుడు మనమే ఆప్షన్స్ తీస్తాం, ఈ ప్లేయర్ అక్కడ ఉండాల్సింది, ఆ ప్లేయర్ ఇక్కడ ఉండాల్సింది అని. సో అలాంటివన్నీ పక్కన పెట్టేద్దాం. బట్ బెస్ట్ ప్లేయింగ్ 11 గురించి కొన్ని విషయాలు మాట్లాడదాం. సో ఓపెనర్స్గా ఒకవేళ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆడారంటే ఖచ్చితంగా వన్ డౌన్లో సంజు శాంసన్ తీసుకుంటారు. సంజు శాంసన్ ఈజ్ ఇన్ ఎక్సెప్షనల్ ఫామ్. మనం చూసాము ఫస్ట్ టైం తను ఐపీఎల్లో 500 రన్స్ని కూడా క్రాస్ చేశాడు. అండ్ చాలా అద్భుతంగా కూడా పర్ఫామ్ చేశాడు. ప్రెజర్ సిచ్యువేషన్స్లో లాస్ట్ వరకు కూడా బ్యాటింగ్ చేశాడు. సో మరి సంజు శాంసన్ పైన టీమ్ మేనేజ్మెంట్ అంత నమ్మకం ఉంచుతుందా అంటే, స్క్వాడ్లో సెలెక్ట్ చేసిందంటే నమ్మకం ఉంటేనే సెలెక్ట్ చేస్తుంది. బట్ మనం చూసాము అంటే తన ట్రాక్ రికార్డ్ ఇండియా టీమ్స్కి ఆడినప్పుడు అంటే రెండు విషయాలు చెప్తాను ఇక్కడ. ఇండియా టీంకి ఆడినప్పుడు ట్రాక్ రికార్డ్ కొంచెం బాగాలేదు, బట్ అతనికి ఛాన్సెస్ కూడా ఎప్పుడు కన్సిస్టెంట్గా రాలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారనమాట. ఎప్పుడైనా సంజు శాంసన్ ఆడలేదు అన్నప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి పరిగణనలోకి తీసుకోవాలి. మిగతా ప్లేయర్స్తో పోలిస్తే సంజు శాంసన్కి బ్యాక్ టు బ్యాక్ ఛాన్సెస్ రాలేదు. అదే టైంలో వచ్చిన ఛాన్సెస్ అది కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు. దీన్ని కూడా ఒప్పుకోవాలి. అంటే 50-50 ఛాన్స్ అనమాట. ఇక్కడ సంజు శాంసన్ తప్పు ఉంది, టీమ్ మేనేజ్మెంట్ తప్పు ఉంది. సో బట్ ఈ T20 వరల్డ్ కప్లో మాత్రం సంజు శాంసన్కి ప్రిఫరెన్స్ ఇస్తారా లేదా అనేది మాత్రం చాలా ఏమంటారు సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఒకవేళ సంజు శాంసన్ టీంలో లేరంటే ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ ఓపెనర్గా వచ్చేస్తాడు. అదే టైంలో టీమ్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా రిషబ్ పంత్ పైన ఎక్కువ నమ్మకం ఉంచే ఛాన్స్ ఉంది. అది బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం కొన్ని ఇష్యూస్ వస్తాయి కాబట్టి. సో ఈ విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్, హార్దిక్ పాండ్యా సరైన ఫామ్లో లేడు, బట్ ప్లేయింగ్ 11లో ఉంటాడు. అండ్ మీ అందరికీ తెలుసు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఐపీఎల్ అయిపోయి ఒక 2 డేస్ ముందు వచ్చిందనమాట. హార్దిక్ పాండ్యా టీంలోకి రావడానికి కారణం రోహిత్ శర్మ కాదట, అజిత్ అగర్కర్ కూడా కాదట. ఎక్స్టర్నల్ ప్రెజర్స్ కారణంగా టీంలో పెట్టుకున్నాము, వాళ్ళు పెట్టుకోవాలనుకోవట్లేదు అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. దీన్ని ఎవరు ఖండించలేదు కూడా. అంటే ఈ న్యూస్ వచ్చాక కూడా అజిత్ అగర్కర్ కానీ రోహిత్ శర్మ కానీ ఎవరు దీని గురించి ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే నిజమేమో అనిపిస్తుంది. అదే టైంలో హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో ఫామ్లో లేడు. బట్ మనం ఒక పాయింట్ ఒప్పుకోవాలి, హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో ఫామ్లో లేకపోయినా అతను ఇండియా టీంకి ఆడినప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మ్యాచెస్లో బాగానే పర్ఫామ్ చేస్తూ ఉంటాడు, అది బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా. సో మరి హార్దిక్ పాండ్యా టీంలోకి పెట్టుకుంటారా లేకుంటే శివం దుబేని టీంలోకి పెట్టుకుంటారా? సో ఇక్కడ చూసుకోండి మీరు, శివం దుబేని టీంలోకి పెట్టుకుంటే అతను ఒక స్పెషలైజ్డ్ బ్యాట్స్మెన్గా మాత్రమే ఐపీఎల్లో ఆడుతున్నాడు. అతను బౌలింగ్ వేయగలుగుతాడు. కానీ బౌలింగ్ పరంగా నేను చూసుకున్నానంటే మాత్రం ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాతో పోలిస్తే బిలో పారే ఉంటాడు శివం దుబే. సో ఎందుకంటే ఒకవేళ హార్దిక్ పాండ్యా టీంలో లేడనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ఇంకొక పేసర్ని యాడ్ చేయాల్సి వస్తుంది టీంలోకి. ఈ విధంగా బ్యాటింగ్ డెప్త్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతే కదా, ఒక ఫాస్ట్ బౌలర్ వచ్చి జాయిన్ అయ్యాడంటే ఖచ్చితంగా ఒక బ్యాట్స్మెన్ సాక్రిఫైస్ చేయాల్సిందే ఒక బౌలర్ కోసం.
సో ఇదైతే ఈ రూట్ని తీసుకోవాలనిపిస్తుంది టీం మేనేజ్మెంట్. ఖచ్చితంగా శివం దుబే కన్నా ఎక్కువగా హార్దిక్ పాండ్యాకే ఛాన్స్ ఇస్తారు. హార్దిక్ పాండ్యా బాగా ఆడాలని కోరుకుందాము. అతను ఇండియా టీంకి ఆడితే ఖచ్చితంగా బాగా ఆడతాడు. నాకు తెలిసి సపరేట్ ప్లేయర్లా కనిపిస్తారు ఖచ్చితంగా ఇండియా టీం జెర్సీలో అతను. ఇక నెక్స్ట్ చూసాము అంటే రిషబ్ పంత్ గురించి ఆల్రెడీ చెప్పాను. సంజు శాంసన్ రిషబ్ పంత్లో ఎవరో ఒకరే ఉంటారు. అది ఎప్పుడు అంటే యశస్వి ఓపెనర్ అయితే. సో ఇదనమాట. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే ఖచ్చితంగా చాహల్ కన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ కుల్దీప్ యాదవ్కే ఇస్తారు. మనం చాలా ఇయర్స్గా T20 వరల్డ్ కప్ కానీ వన్డే వరల్డ్ కప్ కానీ చాహల్ని సెలెక్ట్ చేసినప్పుడు మనం అంటూ ఉన్నాం చాహల్కి ఛాన్స్ ఇవ్వాలి, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడని చెప్పి. అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నప్పుడే చాహల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ప్రెజెంట్ చూసాము అంటే చాహల్ ఐపీఎల్లో కూడా సరైన ఫామ్లో కనిపించలేదు. లాస్ట్ ఒక 7-8 మ్యాచెస్ స్టార్టింగ్లో బాగానే పర్ఫామ్ చేసిన తర్వాత ప్రతి మ్యాచ్లో చాలా సింపుల్గా 40 to 50 రన్స్ కొట్టించుకున్నాడు. వికెట్స్ కూడా పెద్దగా తీసుకోలేదు. కానీ కుల్దీప్ యాదవ్ మాత్రం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. సో ఈ విధంగా స్పిన్నర్ కోటాలోకి ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ వచ్చే ఛాన్స్ ఉంది చాహల్ కన్నా ఎక్కువగా. ఇక నెక్స్ట్ ఆల్రౌండర్స్. సో ఖచ్చితంగా రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్ ఇద్దరు కూడా టీంలో ఉండే ఛాన్స్ ఉంది. దానికి కారణం ఏంటి అంటే అంటే స్క్వాడ్ని రిలీజ్ చేశాక ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు ఎవరు రోహిత్ శర్మ. అప్పుడు అతను చెప్పాడనమాట, మేము స్పిన్నర్స్ని టీంలో పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే రింకు సింగ్ని పక్కన పెట్టాము. అంటే మాకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఆ పిచ్చెస్కి స్పిన్నర్స్ సెట్ అవుతారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ కూడా చేశారు మ్యాచెస్ పొద్దున్న జరుగుతాయి నైట్ జరుగుతాయి టైమింగ్స్ మెన్షన్ చేస్తూ అతను బాగా నొక్కి మరీ చెప్పాడు అనమాట రోహిత్ శర్మ. సో దీని ప్రకారం చూసుకున్నాము అంటే ఖచ్చితంగా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఇద్దరు కూడా ప్లేయింగ్ ఎలెవన్లో ఉండే ఛాన్స్ ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ ఎలానో ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటాడు. సో ఇదనమాట. ఇక ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వచ్చామంటే బుమ్రా ఆబ్వియస్లీ టీంలో ఉంటాడు. ఇక నెక్స్ట్ ఒక్క పేసర్ ఎవరు, మొహమ్మద్ సిరాజా హర్షదీప్ సింగా. ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో మొహమ్మద్ సిరాజ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా లేకుంటే హర్షదీప్ సింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా పెద్ద అని చెప్పుకునేంత పర్ఫార్మెన్స్ అయితే లేదు 2024 ఐపీఎల్లో. ఇద్దరు నార్మల్ యావరేజ్ అనేది పర్ఫామ్ చేశారు. సిరాజ్ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం టచ్లోకి వచ్చాడు, స్టార్టింగ్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. హర్షదీప్ సింగ్ ఎట్లా అంటే పడుతూ లేస్తూ కెరటం అంటారు కదా, ఒకసారి బాగా పర్ఫామ్ చేస్తాడు, ఒకసారి ఫెయిల్ అవుతాడు. ఈ విధంగా ఉంది. సో ఎవరిని తీసుకున్నా పెద్దగా చేంజ్ ఏం కనిపించదు అనమాట. నాకు తెలిసి మొహమ్మద్ సిరాజ్కి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తారు టీమ్ మేనేజ్మెంట్ అనిపిస్తుంది. సో ఈ విధంగా టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఉంటుంది. సో మనం క్లియర్గా ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్ డిస్కస్ చేద్దాం ఎలా ఉంటుంది అన్ని పాయింట్స్ చెప్పాను కాబట్టి. సో ఒకసారి చూసుకున్నాము అంటే ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేదా యశస్వి జైస్వాల్. ఆల్రెడీ చెప్పాను కదా యశస్వి జైస్వాల్ ఓపెనర్గా వస్తే విరాట్ కోహ్లీ 1-1కి వచ్చేస్తాడు. బట్ నేను స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ అనుకుని చెప్తున్నాను అనమాట. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ లేదా హర్షదీప్ సింగ్. సో ఈ విధంగా మన టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఉండే అవకాశం ఉంది T20 వరల్డ్ కప్ కోసం. మరి ఈ ప్లేయింగ్ ఎలెవన్ పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.